హలో అందరికీ, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పన్నీర్ మటర్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. దాబా స్టైల్లో నేనైతే మా ఇంట్లో ప్రిపేర్ చేసిన, చాలా బాగా వచ్చింది. కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. మేం ఫేమస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు తయారు చేస్తున్నా, పన్నీర్ని కట్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే పన్నీర్ కట్ చేసిన తర్వాత దాన్ని ఒక పక్క ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్న. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు చిన్న సైజు ఉన్నవి, అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత టమాటా, ఆనియన్ కట్ చేసుకుంటున్నా. కట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్లో లవంగాలు, అంటే కొంచెం మిరియాలు, ఒక 2-3 ఆకుల బిర్యానీ ఆకు అంటారు, ఆ ఆకు, అది తాలింపులో వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని, దాని తర్వాత ఉల్లిపాయ వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసుకొని మొత్తం కొంచెం ఫ్రై అయ్యాలి. 2-3 ఫ్రై అయిన తర్వాత దాన్ని కొంచెం ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకుంటే మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ను ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఎక్కువ ఫ్రై చేసుకుంటే గట్టిగా అయిపోతుంది, అందుకని లైట్గా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని. నేనంతా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసిన. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కాబట్టి అది పేస్ట్ చేసుకోవాలి. టమాటా ఆనియన్ మసాలా అదైతే మిక్సీ పట్టేస్తున్నా. మిక్సీ అవుతుంది పేస్ట్. దాని తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లో కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అది కొంచెం ఆయిల్ తేలిన తర్వాత మనం పట్టుకున్న మిక్సీ పేస్ట్ ఉంది కాబట్టి దాన్ని వేసుకొని దాంట్లో కొన్ని బఠానీలు వేసుకోవాలి. ఫ్రెష్ బఠానీ అయితే వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఉడుకుతున్నప్పుడు పన్నీర్ దాంట్లో వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అట్లా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే మన పన్నీర్ కర్రీ మటర్ మసాలా రెడీ. ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. మేం ఫేమస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగా కుదిరింది. మాకైతే కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. చపాతీలోకైనా, రోటీలోకైనా, అన్నంలోకి కొంచెం చప్పగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. నేను చపాతీ చేయలేదు. ఓకే, బాయ్.